వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని మన భార్యకి పరిచయం చేయించిన, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని మన లవర్కి పరిచయం చేయించిన, లేదంటే ఇంట్లో వయసుకు వచ్చిన మన చెల్లికో అక్కకో పరిచయం చేయించిన చాలా చాలా భయపడుతున్న రోజులు ఇవి. అంటే నా కొడుకు ఏం చేస్తాడో, ఎప్పుడు ఈ మైండ్ వీళ్ళ మీద పడద్దేమో అని. సో నిజానికి ఫ్రెండ్ అనే పదం అనేది ఎంత పవిత్రమైనది. మనకి రక్త సంబంధంతో సంబంధం లేదు, ఇంక ఎలాంటి రిలేషన్ అనేది ఉండదు. అయినా కానీ ఈ ఫ్రెండ్ అనే వ్యక్తే మన జీవితాల్లోకి అంత వాల్యుబుల్ పర్సన్ లాగా వస్తాడు. సో తనతో అన్నీ షేర్ చేసుకుంటాం, ఇంట్లో అమ్మ నాన్నలతో కూడా షేర్ చేసుకుంటాం, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. అయినప్పటికీ ఆడికి అది అర్థం కాక వాడి యొక్క బుద్ధి చూపిస్తుంటాడు. అంటే ఎలా, ఫ్రెండ్ అని చెప్పేసి మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇడికి ఇప్పిస్తాం, ఈ టైంకి ఇవ్వక మనల్ని ఏరకటంలో పెట్టేస్తాడు. అప్పుడు మన విలువ పోద్ది, మనకి దెబ్బ అయిపోద్ది. మీకు పెళ్ళి అయింది, మీ భార్య ఉంది. సో మీ భార్య ఉండగా ఈ నా ఫ్రెండ్ అని పరిచయం చేసు. ఇక నువ్వు లేనప్పుడు ఇక విచిత్రమైన వేషాలన్నీ వాడు వేస్తుంది ఇక నీ భార్య దగ్గర. అంతే అయిపోయింది. నీకు లవర్ ఉంది, ఓకే, ఈ లవర్ని తీసుకెళ్ళి వీడికి పరిచయం చేస్తావు. మెల్లగా నీ గురించి బేడగా చెప్పి వాడి దగ్గర చేసుకుందామని చూస్తూ ఉంటాడు. ఇంట్లో ఒక వయసుకు వచ్చిన చెల్లు అక్క ఉంది, వీళ్ళ దగ్గర కూడా ఈ బిహేవియర్ అనేది చూపిస్తాం. సో ఇలాంటి చెత్తన కొడుకులు అనేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్షిప్లో చాలామంది. నిజం చెప్పాలంటే 80% వరకు గట్టి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంటే ఎలాంటి తాగుపోతైనా తిరిగిపోతైనా ఫ్రెండ్కి ప్రాణం ఇచ్చేస్తాడు వాడు. సో అలాంటి ఫ్రెండ్షిప్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ మిగతా ఈ 20% మాత్రం చాలా డేంజర్, చెత్తన కొడుకులు ఉన్నారు. ఇది అంత ఈజీగా ఏది మనం నమ్మలేం, జరిగితే తప్ప నమ్మలేం. సో నిజంగా చాలామందిని చూస్తుంటాం, ఎన్ని రోజులు భార్య బాధితులు, లవర్ బాధితులు వీళ్ళుండే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్ బాధితులు ఎక్కువైపోతుంటారు. సో కాలం మారుతూ ఉంటే ఇలా ఉంది ఒక్కొక్కడు. మన ముందు మంచిగా నవ్వుతూ ఉంటాడు, వెనకాల నుంచి గోతులు దవ్విస్తూ ఉంటాడు. సో ఇలాంటి ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీకు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఏంది బ్రో చెక్ చేసుకున్నది, ఆల్రెడీ నిండా మునిగిపోయినాం, దెబ్బ అయిపోయినాం, అందుకే ఈ వీడియోలోకి వచ్చి చూస్తున్నాం, ఏం చేయలేము అర్థం కావట్లేదు, ఫుల్ పెయిన్తో ఉన్నాం మేము, అసలు వాడు ఇలా చేస్తాడని మాకు అసలు తెలీదు అని చెప్పేసి మీరు ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూడాల్సిందే. అసలు మీరు ఎక్కడ వాళ్ళకి ఎక్కువ చనువు ఇవ్వడం ఇచ్చారో అది గమనించాలి ఫస్ట్. కొంతమంది ఏంటంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, ఫ్రెండ్కి ఏదైనా అయిందంటే ప్రాణం పెడతారు వచ్చి. ఏదైనా సరే ఇంట్లో మనిషిలా కలిసిపోతారు. నీ చెల్లిని వాడు కూడా చెల్లిలాగా భావిస్తాడు, నీ భార్యని చెల్లిలాగా భావిస్తాడు, నీ లవర్ని చెల్లిలాగా భావిస్తాడు. సో అంత కమిట్మెంట్తో ఉంటాడు. వీడు నా ఫ్రెండ్, వీడు ఎప్పుడు బాగుండాలనే చూసుకుంటాడు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా అలాగే అనుకోవాలి. ఇప్పుడు మన ఫ్రెండ్ బాగుండాలని మనం కోరుకోవాలి, ఎందుకంటే వాడు బాగుంటేనే కదా రేపు పొద్దున మనకేమైనా వాడు మనకు సాయం చేస్తాడు. వాడు కూడా అలాగే అనుకోవాలి, నా ఫ్రెండ్ బాగుండాలి. సో అలా అనుకుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే కదా వాడిని చూసేది. సో ఈ పాజిటివ్ థింకింగ్తో ఎవడైతే ఉంటాడో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు, ఏ గోల ఉండదు. కానీ ఇలా కాకుండా దరిద్రమైన బుద్ధులతో ఎవడైనా మీ చుట్టూ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. దెబ్బ అయిపోయిన పరిస్థితి ఏంటి బ్రో మరి అంటే ఏం చేసేది లేదు. ఎంతోమందికి యాక్సిడెంట్ అవుతున్నాయి, కాలు పోతున్నాయి, చేతులు పోతున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బెడ్ మీద పడిపోయి ఉండిపోతుంటారు. ఇవన్నీ ఊరికే జరగవు. ఎవడికో విపరీతంగా బాధ పెట్టి వాడి ఉసిరి తగిలితే తప్పితే ఇవి జరగవు. సో ఉన్నాయి, చాలామందికి దొరుకుతాయి ఇలాగా. సో అలా దేవుడా నువ్వే మమ్మల్ని కాబడని వదిలేయడం తప్ప ఇంకేం చేయలేం. నువ్వు వెళ్ళి కోపంతో వాడిని చంపేస్తావా, నువ్వు జైలుకి వెళ్తావు, నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. సో ఇది రోజు న్యూస్లో చూస్తుంటాం, చాలా ఘోరం అసలు. ఎవడెవడో ఈ రేపులు మటర్లు ఇవన్నీ చేస్తారనుకుంటే అందులో ఫ్రెండ్స్ అందరూ మొత్తం మెర్జ్ అయి ఉన్నారు, అంటే మొత్తం కలిసిపోయి ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా ఇది చేస్తుంటారు, మొత్తానికి నమ్మించి దెబ్బ కొట్టడానికి. ఒక ఫ్రెండ్ ఈ పదం అనేది చాలా చాలా పవిత్రమైనది. ఇది ఎలా అంటే అసలు ఎవరిని మనము అంత ఈజీగా నమ్మం, అంత క్లోజ్ అవ్వము కూడాను. మీ ఇద్దరి మధ్య ఈ బంధం బలపడిందే అంటే ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లో వెనకాల నుంచి అలాగలా ఒకరు అండర్స్టాండింగ్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒకరినొకరు నమ్మి ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు నీ కుటుంబము ఆడి కుటుంబం అయిపోవాలి, ఆడి కుటుంబం నీ కుటుంబం అయిపోవాలి. సో ఇలా అయిపోవాలి, ఇది ఫ్రెండ్షిప్ అంటే. ఎంత చేసి మళ్ళీ ఏదో మోసం చేయాల్సి వచ్చినప్పుడు మోసం చేస్తే మనిషి బుద్ధే దరిద్రమైన బుద్ధి, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు.
సో ఇప్పటికైనా మీ చుట్టుపక్కల మీ బెస్ట్ ఫ్రెండ్స్లో అయినా మామూలు ఫ్రెండ్స్లో అయినా ఎవడైనా ఇలాంటి బుద్ధులతో ఉంటే ముందే జాగ్రత్త పడండి. లేదంటే మాత్రం దెబ్బ అయిపోతారు. ఆ తర్వాత మనం ఏం చేసేది లేదు. నేను మళ్ళీ చెప్తాను, 80% వరకు చాలా మంచి వాళ్ళే ఉన్నారు. 80% గుడ్ ఫ్రెండ్సే ఉంటారు. మిగతా 20% మాత్రమే ఇలాంటి ఎదవలు ఉంటారు. వీళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. వీడికి తల్లికి చెల్లికి ఇలాగ ఏం తేడా ఉండదు. వేసిన కొడుకులు ఇలాంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చామంటే మన గొయ్యి మనం దవ్వుకున్నట్టే. నీతో బాగానే మాట్లాడుతాడు, అన్నీ ఓకే, కానీ వెనకాలండి నీకు దెబ్బేస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకునే లోపే మొత్తం ఏదైతే పెంట జరగాలో మొత్తం జరిగిపోద్ది. ఎన్ని స్టోరీలు చూడట్లేదు. ఫ్రెండ్ అని పరిచయం చేస్తే ఈ లవర్ ఉంటుంది, ఒక అబ్బాయికి లవర్ ఉంటుంది. సో ఈ లవర్ ఉన్నాడని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేస్తాడు, వీడి బెస్ట్ ఫ్రెండ్కి పరిచయం చేస్తాడు. వీడు మెల్లగా వీడి మీద లేనిపోనివని చెప్పేసి ఆ అమ్మాయిని దక్కించుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు. పిచ్చి పిచ్చి వేసాలు వేసి అన్ను. చివరికి ఈడే ఏడుస్తాడు. ఇక నా ఫ్రెండ్ అని ఎంత నమ్మని నేను దెబ్బ అయిపోయాను. ఇది ఒక రకమైన మోసం. ఇంకొకటి డబ్బులు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చా అప్పిస్తాడు వీడికి, నా ఫ్రెండ్ అని. వీడు ఎగ్గొడేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ వీడిని పట్టుకొని 4 దంతారు, లేదంటే 10 మందిలో పెట్టి పరువు తీసేస్తారు. ఇది ఒక రకమైన మోసం. ఇంకోటి ఏంటి, ఎక్కువ జరుగుతున్నాం మాటలు, ఇవి దొంగతనాలు ఇవన్నీ ఇంట్లో. మనోడే కదా, మన బెస్ట్ ఫ్రెండే కదా అని చెప్పేసి మనం ఇంట్లోకి రానిస్తాం. వీడే ప్లాన్ చేసి దొంగతనాలు ఇవి ప్లాన్ చేస్తూ ఉంటాడు వేరే వాళ్ళతో తెలియకుండా మనకి. ఇంకొకటి ఏంటి, తన చెల్లిలాగా భావించాల్సిన ఫ్రెండ్ భార్యని ఎలాగో అలాగా అనుభవించాలని చూస్తాడు. ఇది ఒక దరిద్రం నా కొడుకులు. కొంతమంది బుద్ధులు ఇలా ఉంటాయి. సో చాలా దరిద్రమైన ఎదవలు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం జాగ్రత్త పడండి. లేకపోతే మాత్రం ఇవి అంత ఈజీగా తీసుకోలేము. చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. తర్వాత వాడేమి నిజమైన శత్రువు కాదు, ఎదురుగా వెళ్ళి పోరాడడానికి, నీ పక్కనే ఉండి నీకు దెబ్బేయడానికి చూస్తాడు. సో ఇలాంటి దొంగన కొడుకులు 20% వరకు ఉంటారు. చాలా డేంజర్గా వీళ్ళు చేసే పనులన్నీ చాలా డేంజర్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మనం ఏం అనలేము, చేయలేము. మామూలు చూసుకొని కొట్టేస్తామా, తీరేస్తామా, ఫ్రెండ్ ఆడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇంకొన్న వారంకి ఒక కేసు అయినా పక్కా ఇలాంటివి వస్తుంటాయి. ఎవడెవడో చేశారు అనుకుంటాం, చివరాఖరికి చూస్తే బెస్ట్ ఫ్రెండ్. చివరాఖరికి చెప్పేది ఏంటంటే 80% వరకు ఫ్రెండ్షిప్ చాలా బలమైంది. వాడు ఏంటంటే నీకు ప్రాణం పెడతాడు వచ్చి. ఈ 20% వీళ్ళు మాత్రమే ఎదవలు. వీళ్ళతో జాగ్రత్తగా ఉన్నాడు. ఓకేనా? మీ ఫ్రెండ్కి ఏదో చిన్న గొడవలు మీ మధ్య కావచ్చు, తాగినప్పుడు లేకపోతే ఏదైనా ఆటలోనో పాటలోనో చిన్న గొడవలు అవుతుంటాయి, సిల్లి గొడవలు. అంత మాత్రాన వెంటనే ఫ్రెండ్షిప్లు తెంచుకునే ప్రయత్నం చేయకండి. ఒకసారి గుర్తేసుకోండి, ఇంతకుముందు వాడు మీతో ఎలా ఉన్నాడు, మీకు ఎన్ని మంచి పనులు చేశాడు, ఎన్నిసార్లు సాయం చేశాడు, ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఈ చిన్న గొడవ ఏమి అనిపించదు, టక్కన కొట్టేసి మళ్ళీ మీరు కలిసిపోవచ్చు. సో మంచి ఫ్రెండ్ని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. చెడ్డ ఫ్రెండ్ని ఎప్పుడు దగ్గరికి తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో, మంచి ఫ్రెండ్ని దూరం చేసుకోవడం కూడా అంతే ప్రమాదం. ఓకేనా? చిన్న ఇష్యూలు ఉన్నాయని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉంటారని చెప్పేసి దూరం పెట్టేయకండి. వాడు ఎంతో ఎదవైతే తెప్పితే ఫ్రెండ్ని వదిలేయకూడదు. సో ఇది కొంతమంది బంగారంలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, అన్ని ఎదవల వాటిలో గుట్కలు కూడా తింటారు. కానీ ఫ్రెండ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత వాల్యూ ఇస్తారు. వీళ్ళు బంగారంలో చూసుకుంటారు ఫ్రెండ్ ఫ్యామిలీని వీడి ఫ్యామిలీలో చూసుకుంటాడు, వాడి చెల్లిని వీడి చెల్లిలా చూసుకుంటాడు, వాడి లవర్ని వీడి చెల్లిలా చూసుకుంటాడు, వాడి భార్యని వీడి చెల్లిలా చూసుకుంటాడు. బంగారం లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బాయిల్లో. 80% ఉంటారు ఇలాగా. మిగతా 20% మాత్రమే దొంగన కొడుకులు ఉంటారు. కొడుకులకి నిజంగా కోసి కారం పెట్టినా తప్పలేదు, అలాంటి ఎదవలు ఉంటారు. సో ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఎదవలకి బలైపోకుండా ఆనందంగా ఉండండి. అలాగే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎవడు మనకి కనపడ్డు కదా, నేను చెడ్డోడిని నేను నుదుటి మీద రాసుకుని కనపడ్డుగా. సో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే, సో ఇదే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లేదంటే యూట్యూబ్ అనేది ఇలాంటి పాడ్కాస్ట్, ఈ సైకలాజికల్ ఇలాంటి వీడియోస్ అనేవి ఎక్కువ గ్రోత్ రాదు యాక్చువల్గా. ఎందుకు చేస్తామంటే ఏదో ఒక మంచి విషయం చెప్తే బాగుంటుందని చెప్పేసి చేయడం తప్పితే ఇలాంటి వీడియోస్కి ఎక్కువ గ్రోత్ రాదు. మీలాంటి వాళ్ళు ఒక లైక్ కొడితేనే వస్తుంది. సో ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ అనేది ఈ ఛానల్లో వస్తుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ఆనందంగా ఉండండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.